గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అంబేద్కర్ ఇండియా ఫ్రీ కోచింగ్ క్లాసెస్. ఈరోజు జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం రీసెంట్ అపాయింట్మెంట్స్ అండ్ పర్సన్స్ ఇన్ న్యూస్ అనే టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. మరి యాజ్ యూజువల్గా టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఈరోజు ఆగస్టు 4వ తారీఖు ప్రాధాన్యత గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇందులో మొదటిది, ఈరోజు ఫిరోజ్ షా మెహతా అనే ఒక స్వాతంత్ర సమరయోధుడి జన్మదినం. ఈయన్ని అన్క్రౌన్డ్ కింగ్ ఆఫ్ బాంబే, మకుటం లేని బొంబాయి రాజుగా ఒక పేరుంది. ఇతను పార్సీల్లో మొట్టమొదటి పీజీ స్టూడెంట్. అలాగే 1890లో 6వ భారత జాతీయ కాంగ్రెస్ కలకత్తాలో జరిగినప్పుడు అధ్యక్షత వహించారు. అలాగే ఈ సమావేశానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే కాదంబిని గంగూలీ అని మన భారతదేశంలో మొట్టమొదటి మహిళా పట్టభద్రురాలు ఈవిడ ఆ కలకత్తా ఐఎన్సి సమావేశానికి 1890లో హాజరవడం జరిగింది. అలాగే ఈయన 1885లో బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అలాగే 1910లో బాంబే క్రానికల్ అనేటటువంటి ఒక ఆంగ్ల వారపత్రికను కూడా ప్రారంభించడం జరిగింది. దీనికి సంపాదకుడుగా బీజీ హుర్నినన్ అనే ఆయన్ని అపాయింట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు మరొక వ్యక్తి తాలూకా జన్మదినం కూడా. ఆయనే రాణా ఉదయ్ సింగ్. ఇతని గురించి కూడా తెలుసుకుందాం. మరి మనకి రాజస్థాన్లో మేవార్ అనేటటువంటి ఒక రాజపుత్ర రాజ్యం ఉండేది. దీని తాలూకా రాజధాని చిత్తోడ్ లేదా చిత్తోడ్ఘర్ అంటాం. దీన్ని సిసోడియా అనేటటువంటి ఒక వంశం పరిపాలిస్తూ ఉండేది. సో ఈ వంశానికి మూల పురుషుడు రాణా సంగ లేదా మహారాణా సంగ్రామసింహుడని కూడా పిలుస్తారు. ఇతన్ని 100 యుద్ధాల వీరుడు, ద కింగ్ ఆఫ్ 100 బ్యాటల్స్ అండ్ 100 స్కార్స్ అని పిలుస్తారు. ఈయన్ని 1527లో ఖాన్వా యుద్ధంలో బాబర్ ఓడించడం జరుగుతుంది. సో ఇతని తదనంతరం అతని కుమారుడైనటువంటి రాణా ఉదయ్ సింగ్ అధికారంలోకి వస్తాడు. మరి ఇతని కాలంలోనే 1567లో అక్బర్ మేవాడ్ మీద దండయాత్ర చేసి మేవాడ్ని ఆక్రమించుకోవడం జరుగుతుంది. అయితే అక్బర్ తన జీవిత చరిత్రలో అక్బర్కి లొంగని ఏకైక రాజపుత్ర రాజ్యం మేవాడ్ అని రాసుకున్నాడు. సో అంతటి పవర్ఫుల్ కింగ్డమ్ ఇది మేవాడ్ అనేది. మరి ఈ రాణా ఉదయ్ సింగ్ అనే ఆయన రాజస్థాన్లో ఉదయ్ సాగర్ అనే ఒక సరస్సుని, అలాగే ఉదయ్పూర్ అనేటటువంటి ఒక నగరాన్ని కూడా నిర్మించాడు. అతని తదనంతరం రాణా ప్రతాప్ సింగ్ అతని కుమారుడు అధికారంలోకి వస్తాడు. మరి ఇతని కాలంలో కూడా ఒక ముఖ్యమైనటువంటి సంఘటన భారతదేశ చరిత్రలో జరిగింది. అదే 1576లో జరిగినటువంటి హాల్దీ ఘాట్ యుద్ధం లేదా పసుపు కొండల యుద్ధం అని పిలుస్తాం. రాణా ప్రతాప్ సింగ్కి అక్బర్కి మధ్య జరిగినటువంటి వెరీ ఇంపార్టెంట్ బ్యాటిల్. రిపీటెడ్గా దీని గురించి కూడా చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఆ తర్వాత రాణా అమర్ సింగ్కి జహాంగీర్కి మధ్య 1641లో మేవాడ్ సంధి జరగడం, ఇవన్నీ కూడా హిస్టరీలో మనం చదువుకుంటాం. సో ఇది రెండో వ్యక్తి తాలూకా రాణా ఉదయ్ సింగ్కి సంబంధించినటువంటి హిస్టరీ. అలాగే ఈరోజు నందిని శతపథి అనే ఒక ఆమె తాలూకా డెత్ యానివర్సరీ కూడా. సో ఈ నందిని శతపథి అనే ఆవిడ మన భారతదేశంలో 2వ మహిళా ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది ఒరిస్సా రాష్ట్రానికి. అలాగే భారతదేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా సుచేతా కృపలాని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కూడా పనిచేశారు. సో ఈ 2 పేర్లు గుర్తుపెట్టుకోండి. అలాగే మహిళా గవర్నర్ల గురించి కూడా ఈ సందర్భంగా మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. మన భారతదేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి పనిచేశారు. అలాగే 2వ మహిళా గవర్నర్గా పద్మజా నాయుడు గారు వెస్ట్ బెంగాల్లో పనిచేశారు. మరి మన ఆంధ్రప్రదేశ్లో కూడా గవర్నర్గా పనిచేసిన ఒక మహిళ ఉన్నారు. ఆవిడ పేరు శారదా ముఖర్జీ. అలాగే మొన్న 2022 ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్లో మన రాష్ట్రపతి గారైనటువంటి ద్రౌపది ముర్ము గారు కూడా గతంలో ఒక రాష్ట్రానికి
గవర్నర్గా పనిచేశారో అది ఏ రాష్ట్రం అని అడిగారు. జార్ఖండ్. సో ఈ విధంగా మహిళా రాష్ట్రపతులు, మహిళా ముఖ్యమంత్రులు, మహిళా గవర్నర్లు వీళ్ళ గురించి కూడా మీరు స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. మరి మన అసలు టాపిక్లోనికి వచ్చినట్టయితే మొట్టమొదటి అంశంగా ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా ఇటీవల జస్టిస్ వి రామసుబ్రమణియన్ అనే ఆయన్ని అపాయింట్ చేయడం జరిగింది. అలాగే రెండో అంశం, మన భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఇటీవల మృతి చెందడం జరిగింది. మరి ఆయన గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈయన 2004 నుంచి 2014 వరకు మన భారతదేశానికి 2 దఫాలుగా ప్రధానమంత్రిగా పనిచేశారు. అలాగే 1991 నుంచి 96 వరకు ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావు గారి క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసి విశిష్టమైనటువంటి సేవలు అందించారు. మరి ఆ కాలంలోనే ఎల్పిజి సంస్కరణలు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అని పిలువబడే ఆర్థిక సంస్కరణల్ని ప్రవేశపెట్టి భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి నెట్టగలిగారు. అలాగే ఈయనకి 1987లో పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే ఈయన ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా, అలాగే ఆర్బీఐ గవర్నర్గా, అలాగే యూజీసీ చైర్మన్గా, అలాగే ప్రధానమంత్రి సలహాదారుగా వివిధ హోదాల్లో పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఈయన కాలంలో కొన్ని ముఖ్యమైనటువంటి చట్టాలు కూడా చేయడం జరిగింది. అందులో ఒకటోది ఎంజీఎన్ఆర్ఈజీఎస్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005లో తీసుకొచ్చారు. దీన్ని మనం 2006 ఫిబ్రవరి నుంచి అమలు చేసుకుంటున్నాం. అలాగే రెండోది అమెరికాతో అణు ఒప్పందం, దీన్ని 123 అణు ఒప్పందం అని, అలాగే హెన్రీ జే హైడ్ ఒప్పందం అని పిలుస్తాం. దీన్ని కూడా 2005లో అమెరికాతో కుదుర్చుకోవడం జరిగింది. అలాగే మూడోది ఆహార భద్రతా చట్టం 2013లో తీసుకురావడం జరిగింది. అలాగే మరి ఇతని కాలం నుంచే ఆధార్ కార్డుల వ్యవస్థ కూడా 2009 నుంచి ప్రవేశపెట్టడం జరిగింది. 2010లో ఆధార్ కార్డు అందుకున్న మొట్టమొదటి వ్యక్తిగా మనం రంజనా సదాశివ సోనేవాల్ అనే ఆయన్ని చెప్పుకుంటాం. అలాగే శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా చంద్రుడిపైకి మొట్టమొదటి శాటిలైట్ చంద్రయాన్ 1ని మనం 2008 అక్టోబర్ 22న ఈయన కాలంలోనే పంపించడం జరిగింది. అలాగే మంగళయాన్ అనేటటువంటి మరొక శాటిలైట్ని కూడా 2013లో ఇతని హయాంలోనే పంపించారు. అలాగే విద్యా హక్కు చట్టం 2009లో ఇతని కాలంలోనే చేయడం జరిగింది. దీన్ని 2010 ఏప్రిల్ 1 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మరి ఈయన రాజ్యసభ నుంచి ఎన్నికైనటువంటి వ్యక్తి. మరి రాజ్యసభ నుంచి ఎన్నికై ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి 4వ వ్యక్తిగా ఇతన్ని చెప్పుకుంటాం. మరి రాజ్యసభ నుంచి ఎన్నికై ప్రధానమంత్రి అయినటువంటి మొదటి వ్యక్తిగా మనం ఇందిరాగాంధీ పేరు చెప్తాం. సో ఇవి మన్మోహన్ సింగ్ గారి గురించిన ముఖ్యమైన విషయాలు. అలాగే నెక్స్ట్ది యుఐడిఏఐ, యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీన్ని ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థగా 2016 నుంచి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి కొత్త సీఈఓగా ఇటీవల భువనేష్ కుమార్ని నియమించారు. అలాగే నెక్స్ట్ భారత్, రష్యాలు సంయుక్తంగా బ్రహ్మోస్ క్షిపణిని అభివృద్ధి చేసుకున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అయితే దీని తాలూకా పరిధి మొదట్లో 290 కిలోమీటర్లు ఉండేది. ఇప్పుడు హైపర్సోనిక్ బ్రహ్మోస్ 2గా దీన్ని 600 కిలోమీటర్ల వరకు దీని పరిధిని పెంచి అభివృద్ధి చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ న్యూఢిల్లీలో ఉంది. దీనికి డైరెక్టర్గా డాక్టర్ జైతీర్త్ ఆర్ జోషి అనే ఆయన్ని అపాయింట్ చేశారు. సో ఈ బ్రహ్మోస్కి సంబంధించినటువంటి మొట్టమొదటి పరీక్ష 2001లో జరుపుకున్నాం. మరి జలాంతర్గామి నుంచి కూడా మొట్టమొదటి పరీక్ష 2013లో నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాని రిలీజ్ చేయడం జరిగింది.
దీంట్లో 3 భారతీయ మహిళలకి చోటు దక్కింది. అందులో మొదటివారు నిర్మలా సీతారామన్, ఈవిడికి 6వసారి ఈ స్థానాన్ని ఇచ్చారు. అలాగే హెచ్సిఎల్ కార్పొరేషన్ చైర్మన్ రోష్ని నాడర్ మల్హోత్రా కూడా ఉన్నారు. అలాగే బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా, వీళ్ళు 3 కూడా ఇండియన్స్. అయితే ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైనటువంటి మహిళల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నటువంటి మహిళ యూరోపియన్ కమిషన్ చీఫ్ అయినటువంటి ఉర్సులా వాన్ డెర్ లియోన్. ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా బుర్రా వెంకటేశం గారిని ఇటీవల నియమించడం జరిగింది. మరి ఏపీపీఎస్సీ చైర్మన్ మీ అందరికీ తెలిసిందే ఏఆర్ అనురాధ గారు. అలాగే రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధన్ఖడ్పై అవిశ్వాస తీర్మానం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పెట్టడం, ఆ తర్వాత తదనంతర నాటకీయ పరిణామాల అనంతరం ఆయన రాజీనామా చేయడం, ఇవన్నీ చూసాం. మరి ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు మనం చర్చిద్దాం. మరి ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి రాజ్యాంగ నిబంధనలు, అతన్ని ఏ విధంగా ఎన్నుకుంటారు, అతని జీతభత్యాలు, పదవీ కాలం, అతన్ని ఏ విధంగా తొలగిస్తారు, ఈ అంశాలన్నీ కూడా ఒకసారి చర్చిద్దాం. ఇందులో ఈయనకు సంబంధించినటువంటి నిబంధనలు చూస్తే భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో ఆర్టికల్ 63 నుంచి 69 వరకు కూడా పేర్కొనబడ్డాయి. ఆర్టికల్ 63 ఏం చెప్తుందంటే, దేర్ షల్ బి ఎ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటారు అని తెలియజేస్తుంది. అలాగే ఆర్టికల్ 64, ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షల్ యాక్ట్ యాజ్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభకు పదవి రీత్యా అధ్యక్షత వహిస్తారని తెలియజేస్తుంది. ఈ 2 ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఈయన్ని ఏ విధంగా ఎన్నుకుంటాం అనేది ఒకసారి పరిశీలిస్తే ఆర్టికల్ 66(1) ప్రకారం ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎలక్టెడ్ బై అన్ ఎలక్టోరల్ కాలేజ్ which consists of all the members of Lok Sabha and Rajya Sabha, including the nominated members, through proportional representation by means of a single transferable vote. నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు బదలాయింపు పద్ధతి ద్వారా పార్లమెంట్లోని ఉభయ సభలు అంటే లోక్సభ, రాజ్యసభ సభ్యులు అందరూ కలిసి, ఇంక్లూడింగ్ నామినేటెడ్ మెంబర్స్ కూడా ఈ ఎన్నిక ప్రక్రియలో పాల్గొంటారు. ఎమ్మెల్యేలు ఈ ఎన్నిక ప్రక్రియలో పాల్గొనరు. నెక్స్ట్, మరి ఉపరాష్ట్రపతిగా పోటీ చేయాలంటే ఏ రకమైనటువంటి అర్హతలు ఉండాలనేది ఒకసారి పరిశీలిద్దాం. ఒకటి, హీ మస్ట్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారతీయ పౌరుడై ఉండాలి. రెండోది, హీ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ 35 ఇయర్స్, 35 సంవత్సరాలు వయస్సు నిండిన వాడై ఉండాలి. మూడోది, హీ మస్ట్ బి క్వాలిఫైడ్ ఫర్ ద ఎలక్షన్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ రాజ్యసభ, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కాబడడానికి కావలసినటువంటి అర్హతలు కలిగి ఉండాలి. అలాగే నాలుగోది, హీ మస్ట్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే స్థానిక ప్రభుత్వాల్లో ఏ రకమైనటువంటి లాభదాయక పదవుల్లో కూడా ఉండకూడదు. సో ఈ 4 రకాలైనటువంటి అర్హతలు కలిగి ఉన్నట్టయితే ఏ వ్యక్తి అయినా ఉపరాష్ట్రపతిగా పోటీ చేయడానికి వీలు పడుతుంది. అయితే కొన్ని కండిషన్లు ఉన్నాయి. ఏంటంటే, ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం 1952 ప్రకారం ఉపరాష్ట్రపతిగా ఎవరైనా పోటీ చేసే అభ్యర్థి యొక్క నామినేషన్ పత్రాన్ని ఈ ఎలక్టోరల్ కాలేజీకి సంబంధించినటువంటి మెంబర్స్ ఒక 20 మంది ప్రతిపాదించాలి అండ్ మరొక 20 మంది బలపరచాలి. అలాగే ఎన్నికల ధరావత్తు కింద ఒక 15,000 సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. మరి నెక్స్ట్,
ఉపరాష్ట్రపతి పదవీ కాలం గురించి చూద్దాం. ఆర్టికల్ 67 ప్రకారం ఉపరాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు. మరి ఉపరాష్ట్రపతిగా పోటీ చేయాలంటే ఎన్ని పర్యాయాలైనా పోటీ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్, ఉపరాష్ట్రపతి పదవికి ఖాళీ అయ్యే సందర్భాలు ఒకసారి చూద్దాం. ఇందులో ఒకటి, పదవిలో ఉండగా మరణించినప్పుడు కానీ, 2 రాజీనామా చేసినప్పుడు, రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించాలి. 3వది పదవీ కాలం ముగిసినప్పుడు కానీ, 4వది ఇతన్ని పదవి నుంచి తొలగించినప్పుడు. ఆర్టికల్ 67B ప్రకారము ఇఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఈస్ రిమూవ్డ్. అలాగే 5వది ఉపరాష్ట్రపతి ఎన్నిక చెల్లదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్టయితే ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయ్యే సందర్భాలు వస్తాయి. సో అలా ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయినట్టయితే మళ్ళీ ఎన్ని రోజుల్లోగా ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాలి అనేటటువంటి అంశం రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు, టైం పీరియడ్ లేదు. మరి ఉపరాష్ట్రపతిని తొలగించే పద్ధతి గురించి తెలుసుకుందాం. ఆర్టికల్ 67B ప్రకారము ఉపరాష్ట్రపతిని రాజ్యాంగ ఉల్లంఘన అనేటటువంటి కారణం మీద తొలగించవచ్చు. అయితే ఆ తొలగించే తీర్మానం మొదటగా రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. అయితే 14 రోజుల ముందస్తు నోటీసు రాజ్యసభ సెక్రటరీ జనరల్కి 50 మంది సంతకాలు చేసి ఇవ్వాలి. అప్పుడు ఆయన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్కి దాన్ని పంపిస్తారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కనుక ఆమోదించినట్టయితే ఆ తీర్మానాన్ని ఓటింగ్ కోసం రాజ్యసభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇక్కడ రాజ్యసభలో సాధారణ మెజారిటీ, అందులో ఎఫెక్టివ్ మెజారిటీ అని పిలుస్తాం. ఎఫెక్టివ్ మెజారిటీ అంటే టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద రాజ్యసభ మైనస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఫర్ ఎగ్జాంపుల్, రాజ్యసభలో 245 మంది ఉంటే అందులో ఒక 15 మంది ఖాళీలు ఉంటే 230 మంది అవుతారు. అందులో సగం అంటే 115కి మించి రావాలి మెజారిటీ. సో if the majority is more than 50% of the effective strength of the Rajya Sabha, then that bill will be forwarded to the Lok Sabha. సో లోక్సభలో కూడా సాధారణ మెజారిటీతో కనుక ఆమోదించినట్లయితే ఉపరాష్ట్రపతిని తొలగించడానికి వీలవుతుంది. అయితే ఈ తొలగించే ప్రక్రియ జరుగుతూ ఉండేటప్పుడు ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా అధ్యక్షత వహించడానికి వీల్లేదు. అయితే సభా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు, ఓటింగ్ హక్కు అనేది ఉండదు. ఇకపోతే ఉపరాష్ట్రపతి అధికారాల గురించి ఒకసారి చూద్దాం. ఈయనకి 2 రకాలైనటువంటి అధికారాలు ఉన్నాయి. ఒకటి రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారాలు, 2 రాజ్యాంగేతరమైనటువంటి విధులు కూడా నిర్వహిస్తారు. రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారాల్లో ముఖ్యమైనవి 2. ఒకటి, ఆర్టికల్ 64 ప్రకారము ఈజ్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. పదవి రీత్యా ఉపరాష్ట్రపతి రాజ్యసభకి అధ్యక్షత వహించడం మనం ఆల్రెడీ చదివాం. అయితే రాజ్యసభలో ఈయన సభ్యుడు కానందువల్ల సాధారణ ఓటు హక్కు అనేది ఉండదు. అయితే ఏదైనా బిల్లుకి వ్యతిరేక ఓట్లు కానీ లేదంటే అనుకూలమైనటువంటి ఓట్లు సమానంగా వచ్చినటువంటి సందర్భంలో ఇతనికి నిర్ణాయక ఓటు అనేది ఉంటుంది, క్యాస్టింగ్ ఓట్. అలాగే ఆర్టికల్ 65 ప్రకారము ఇతను రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడినట్టయితే, ఖాళీ అంటే మరణం వల్ల కానీ రాజీనామా వల్ల కానీ లేదంటే తొలగించబడినప్పుడు కానీ ఖాళీ ఏర్పడితే ఈయన రాష్ట్రపతిగా యాక్టింగ్ ప్రెసిడెంట్గా విధులు నిర్వహిస్తారు. మరి రాజ్యాంగేతర విధులు చూసినట్టయితే ఈయన భారతరత్న, పద్మ అవార్డ్స్ కమిటీకి అధ్యక్షుడిగా వహిస్తారు. అలాగే
దేశంలోని కొన్ని విశ్వవిద్యాలయాలకి ఛాన్సలర్గా కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఇకపోతే ఇతని జీతభత్యాల గురించి ఒకసారి చూద్దాం. ఉపరాష్ట్రపతి హోదాలో ఈయనకి ఏ రకమైనటువంటి జీతభత్యాలు చెల్లించరు. కానీ రాజ్యసభ చైర్మన్ హోదాలో లోక్సభ స్పీకర్తో సమానమైనటువంటి వేతనాన్ని ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి తాలూకా జీతం 4 లక్షలు. మరి ఈ సందర్భంగా కొంతమంది ఉపరాష్ట్రపతుల గురించి కూడా కొన్ని వివరాలు తెలుసుకుందాం. మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మనకి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఈయన 2 టర్మ్స్ చేశారు. ఇతని జన్మదినాన్ని సెప్టెంబర్ 5 టీచర్స్ డేగా కూడా మనం జరుపుకుంటాం. అలాగే ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ఉపరాష్ట్రపతులు 3 ఉన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారితో పాటు ఎం హిదయతుల్లా అండ్ మరొక వ్యక్తి శంకర్ దయాళ్ శర్మ. అలాగే పదవిలో ఉండగా మరణించినటువంటి ఏకైక ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ గారు. అలాగే 2 సార్లు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టినటువంటి వ్యక్తులు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అండ్ హమీద్ అన్సారీ. నెక్స్ట్, టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2024గా డొనాల్డ్ ట్రంప్ని ప్రకటించారు. అలాగే నెక్స్ట్, భారత 15వ కాగ్ సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా మన తెలుగు వ్యక్తిని నియమించడం జరిగింది. ఆయన పేరు కొండ్రు సంజయ్ మూర్తి. మరి ఈ సందర్భంగా కాగ్ గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే 2024 గ్రూప్ 1లో దీని మీద ఒక మంచి క్వశ్చన్ వచ్చింది. అలాగే ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ 2023లో కూడా ఒక క్వశ్చన్ అడిగాడు. ఇతన్ని ఈ పదవిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అత్యంత ముఖ్యమైనటువంటి పదవిగా భారత ఖజానా సంరక్షకుడిగా వర్ణించడం జరిగింది. He is an important office under the Constitution and he is the custodian of public purse of India. అలాగే he is a friend, philosopher and guide to Public Accounts Committee అని కూడా ఈ పదవిని పిలుస్తాం. సో ఈ కాగ్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ చూస్తే మనకి 148 నుంచి 151 వరకు మన భారత రాజ్యాంగంలో ఉంటాయి. అలాగే ఇతని తాలూకా పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు పదవీ విరమణ వయస్సు. అలాగే ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ కాగ్ ప్రతి సంవత్సరము కూడా ప్రభుత్వ ఖర్చులకు సంబంధించినటువంటి ఆడిట్ రిపోర్ట్ని వెలువరిస్తుంది. సో ఈ ఆడిట్ రిపోర్ట్ని కాగ్ మొదట రాష్ట్రపతికి సమర్పిస్తారు. రాష్ట్రపతి పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఇంటర్న్ ఫార్వర్డ్ చేస్తుంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ దాన్ని స్క్రూటినీ చేసి మళ్ళీ వేరే రిపోర్టు, ఆడిట్కి సంబంధించినటువంటి రిపోర్టు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇక మరొక 2 అంశాలు ఇతనికి సంబంధించి, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో పదవీ స్వీకార ప్రమాణం చేసేటటువంటి ఏకైక పదవి ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. అలాగే పదవీ విరమణ చేసిన తర్వాత కాగ్ ఎటువంటి ప్రభుత్వ నియామకాలకి కూడా అర్హుడు కాడు. అలాగే హైదరాబాదులో ఈ మధ్యకాలంలో ఏర్పాటైనటువంటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సంస్థకి శాశ్వత ట్రస్టీగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఇటీవల నియమించారు. అలాగే ఏపీ తీరరేఖ పొడవు కూడా ఈ మధ్య తాజా అధ్యయనంలో పెరిగింది. అంతకుముందు 972 కిలోమీటర్లు ఉండేది, ఇప్పుడు 1058 కిలోమీటర్లకు పెరిగినట్లుగా మనకి రీసెంట్ స్టడీ తెలియజేస్తుంది. మరి భారతదేశంలో అత్యధిక పొడవైన తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రాలు చూస్తే మొదటిది గుజరాత్, 2వ స్థానంలో తమిళనాడు, 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది ప్రస్తుతం. అలాగే భారతదేశ తీరరేఖ పొడవు కూడా 7516 కిలోమీటర్లు ఉండేది, కానీ ఇప్పుడు అది కూడా పెరిగింది 11,098 కిలోమీటర్లు. మరి ఇందాక చంద్రయాన్ 1 గురించి మాట్లాడాం. మరి ఈ సందర్భంగా కొన్ని విషయాలు నోట్ చేసుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో
కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. మనకి చంద్రయాన్ 1 2008 అక్టోబర్ 22న పంపించడం అయింది పిఎస్ఎల్వి C11 అనే రాకెట్ ద్వారా. పిఎస్ఎల్వి C11. మరి చంద్రయాన్ 2 అనేది 2019 జూలై 22న ప్రయోగించాము జిఎస్ఎల్వి మార్క్ 3 M1 అనే రాకెట్ ద్వారా. జిఎస్ఎల్వి మార్క్ 3 M1. మరి చంద్రయాన్ 3 కూడా 2023 జూలై 14వ తారీఖున పంపించడం జరిగింది. ఇది LVM3M4 అనేటటువంటి రాకెట్ని ఉపయోగించాము. ఇది చంద్రుడి దక్షిణ ధ్రువం మీద ఆగస్టు 23వ తారీఖున ల్యాండ్ అయింది. సో ఆగస్టు 23వ తారీఖుని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అలాగే మూన్ మ్యాన్ ఆఫ్ ఇండియా మైల్ స్వామి అన్నాదురైగా, అలాగే రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా రీతు కరీథాల్, అలాగే మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా మీ అందరికీ తెలిసిందే అబ్దుల్ కలాం గారు. మరి మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా టెస్సీ థామస్. ఇవి జస్ట్